హైదరాబాద్లోని మియాపూర్ డివిజన్ పరిధిలో న్యూ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ముద్దంగుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని డీసీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ, వేసవి కాలంలో దాహంతో అలమటించే ప్రజలకు చల్లని త్రాగునీరు అందించడం నిజమైన మానవత్వానికి ప్రతీక అని అన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని సూచించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్, టీపీసీసీ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు, శ్రామిక శక్తి అవార్డు గ్రహీత నల్ల సంజీవ్ రెడ్డి, షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లో మియాపూర్ డివిజన్లో తిరుపతయ్య గారు ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో దారిన పోయే ప్రతి వ్యక్తి కూడా ఈ ఎండాకాలంలో దాహం తీర్చాలనే ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి జగదీష్ గౌడ్ గారు ఏదైతే అసెంబ్లీ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు, పీసీసీ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా చైర్మన్గా జరిపాటి జయపాల్ గారు, అదేవిధంగా రఘునందన్ రెడ్డి గారు, ఐఎన్టీసీ సంజీవారెడ్డి గారు, మరియు ఇక్కడ వచ్చిన పెద్దలు, అదేవిధంగా మహిళా శ్రీదేవి గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా అందరికీ ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లిలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో పోవాలనే ఆలోచన ఏదైతే ఉందో, వారికి తోడ్పాటుగా ఈ చలివేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు పెట్టి మనం మినిమం కనీసము ఏ ప్రజలకందరూ కూడా దాహం తీర్చాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఎండాకాలంలో నీళ్ళు, మంచినీళ్ళు అనేది చాలా అవసరము. మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఉందో అంబలి కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ షేర్లింగంపల్లిలో ఈనాటి నుంచి కాదు, ముందు నుంచి కూడా ఒక మంచి ఆలోచన, మంచి భావనతో ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడుతూ, మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మహిళా తల్లులకు ఉచిత బస్సే కానివ్వండి, 200 కరెంట్ యూనిట్సే కానివ్వండి, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్లే కానివ్వండి, రైతు బంధే కానివ్వండి, ఇలా మన అభివృద్ధి అనేది ఒక ముందంజలో ఉన్నాం. ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు అనేది ఈ వేసవి ఎండాకాలంలో దాహం తీర్చేటందుకు ఇది ఒక దివ్య ఔషధంలాగా మరి ఉంటుంది. ప్రత్యేకించి మనకు అనిపించవచ్చు ఇది చలివేంద్రం ఒక చిన్న పని కదా, చిన్నగానే అని అనిపిస్తుంది, కానీ చిన్నగా కాదు. ఇది ఈ ఎండాకాలం కోసం వడదెబ్బ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లక్షలు ఖర్చు చేసుకొని తిరిగి వారి యొక్క ఆరోగ్య స్థితి నార్మల్కి రావాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొని అస్తవ్యస్తంగా అయినటువంటి సందర్భం, డీహైడ్రేషన్ కావడంతో అలాంటి సందర్భం రాకూడదు, ఇబ్బంది కాకూడదు, ప్రజలకు మేలు కావాలి అని చెప్పి తన వంతు కృషిగా కాంగ్రెస్ శ్రేణులను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రధానంగా ఈరోజు డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు, అదే మాదిరిగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ అన్న జైపాల్ అన్న గారు, అదే మాదిరిగా ఇక్కడ నాయకులు మన ఇలియాస్ గారు అయితేనేమి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కృష్ణ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి భాగస్వాములై విజయవంతం చేసే క్రమంలో చాటి చెప్పేటటువంటి సందేశం ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా మనసుపూర్వకంగా ముందుకొచ్చి శ్రేణులందరినీ ఏకాకృతం చేసి మరి వీరి ద్వారా పాదచారులకు కానీ, మోటార్ వెహికల్ నడిపించే వాళ్ళు కానీ అందరికి కూడా మరి ఈ ఫ్లోటింగ్ పబ్లిక్ అందుబాటులో ఉండే విధంగా వారికి ఈ యొక్క మానవత్వం చాటి చెప్పే విధంగా, అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా వీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వాడవాడలో నిర్వహించాలని చెప్పి కోఆర్డినేటర్ అన్న రఘునందన్ రెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది, సంజీవ్ రెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది. ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ దగ్గర
బాంబే హైవే ప్రాంతంలో చలివేంద్రం కేంద్రం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మియాపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి జిహెచ్ఎంసీ లేబర్ సెల్ ముద్దంగుల తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చలివేంద్రం కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ జైపాల్ అన్న గారు, సేలింగపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మా అన్న శ్రీ వి జగదీశ్వర్ గౌడ్ అన్నగారు, అదేవిధంగా స్థానిక మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, అట్లే విధంగా మా రవీంద్ర అన్న కానీ మాజీ కౌన్సిలర్, ఇట్లా అందరూ మా ఎలియాస్ భాయ్ కానీ రాంప్రసాద్ అన్న కానీ రఘునందన్ రెడ్డి